ముద్దు లేదు, ముచ్చట లేదు, పప్పు లేదు, డబ్బు లేదు. మనకేంటో కోరికలు ఎక్కువ, డబ్బు సంపాదించే టాలెంట్ లేదు. డబ్బుల కోసం ఏం చేయాలి? ఏంట్రా అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు? ఏమైంది? మనకంటూ కోరికలు ఎక్కువ. మీ నాన్న ఏం సంపాదించలేదు, మా నాన్న డబ్బులు ఏం సంపాదించలేదు. మనకంటూ కోరికలు ఎక్కువ, సంపాదించే టాలెంట్ లేదు, తెలియలేదు. డబ్బుల కోసం ఏదో ఒకటి చేయాలరా. ఎవరినో ఒకరిని పట్టుకోవాలి గట్టోడిని. వాళ్ళ నాన్న ఆడి కోసం బాగా డబ్బులు సంపాదించి ఉండాలి. అలాంటి వాడు ఎవడన్నా ఉంటే చూడొచ్చుగా. మరి ఎవరిని చూద్దాం, ఎవడున్నాడంటావా? రే మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదరా, పాల్గాడు. వాళ్ళ నాన్న బాగా ధనవంతుడు రా. అవునరా, వాళ్ళ నాన్న అయితే బాగా ఆస్తివంతుడు. ఈడికి కూడా ఎంతో కొంత ఆస్తి ఉండే ఉంటది ఇటు పేరున. అవునా? అయితే ఆ నెలకొల మోసం చేసి ఆ డబ్బులతో మన కోరికలన్నీ తీర్చేసుకుందారా? ఏమంటారు? ఓకేరా. రెండాడి దగ్గరికి నన్ను మోసం చేద్దాం. చి పోనన్నా, ఎప్పుడు పనులు నాకే చెప్తావు, అన్నకి చెప్పొచ్చుగా. అసలు ఇంతో పడలేకపోతున్నాను. రోజు ఏదో పని చేస్తుంటాడు. అసలు నాకు ఇంట్లో ప్రశాంతతే లేదు అసలు. ఏమైంది? బాగున్నారా? బాగున్నాం. ఏం చెప్పమంటావు, ఈ లైఫ్లే బాగున్నాయిరా. ఎలా పడితే అలా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు నచ్చింది చేస్తున్నారు, నచ్చింది తింటున్నారు, నచ్చింది తాగుతున్నారు. ఏం చెప్పమంటావురా నా లైఫ్ గురించి? నీకేం తక్కువరా? నువ్వు చిట్టుకేస్తే చాలు నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అన్ని. అంత ఆస్తిపరుడు నువ్వు. మీకు అదే తెలుసురా. నా జీవితం మీకేం తెలుసు? మా నాన్న కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి, ఏం చేయమంటే అది చెయ్యాలరా. నా జీవితం నా చేతిలో లేదురా. అదేంట్రా అలా అంటావు? మీ నాన్న మీ అన్నని చూస్తే చాలా అన్ని చేస్తాడు. మీ అన్నకున్న సుఖభోగాలు నీకు లేవా? ఎవరు? మా అన్నయ్య. అవునరా? మీ ఆస్తి మొత్తం మీ అన్నయ్య వాడేస్తాడే, మరి చూసుకో. మరి నిజంగానా? మరి అంతే. అలాగే మౌనంగా ఉన్నావు అనుకో, నీకు చిల్లు గవ్వ కూడా మిగలదు. రే, ఇలా మౌనంగా ఉంటే నా ఆస్తి మొత్తం పోద్దేమోరా. నువ్వేం బాధపడకు, నువ్వు ఆస్తి నుంచే మీ ముగ్గురు ఉన్నాగా, నేను మీకున్నాం. అరే ఎలా అడగలరా? మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నాకు ఇచ్చేయని గొడవపడు, లేదంటే చచ్చిపోతానని బెదిరించు. ఓకేరా, ఖచ్చితంగా ఇస్తారు. ఓకే, ఎలా అలా వెళ్ళి అన్ని డబ్బులని ఓకే పట్టుకుని చెప్పారుగా, ఎలా అలా వెళ్ళి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆస్తి మొత్తం తెచ్చేస్తారా? కుమ్మేద్దాం వెళ్ళు. ఎలా అడగాలి ఇప్పుడు ఆస్తి? ఎలా అడగాలి ఆస్తి? నాన్నగారి దగ్గరికి వెళ్తే ఏమైనా అంటారేమో, అడగకపోతే మనకు ఆస్తి రాదు. పీక మీద కత్తిలా ఉందిగా, ఏదైతే అది అయ్యింది, అడిగేద్దాం. నాన్నగా వద్దులే, ఎందుకు, పెద్ద ఆయన ఏమైనా అంటాడేమో, అడగకపోతే మనకు ఆస్తి రాదు. ఎలా అలా అడిగేద్దాం. ఎరా చిన్నోడా, ఏంది కాలేజీకి పోనట్టున్నావు? నువ్వు బాగానా? ఎప్పుడు కాలేజీ చదివేనా? నా తోటలందరూ అలా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం ఎప్పుడు వాక్యం చదవరా, ప్రార్థన చేయరా, అది ఇది చెప్పడమేనా? ఇదేనా ఇంకా? ఏంద్రా ఏందేందో మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? మరేంటి నాన్న, జీవితం అంటే ఇదేనా? ఇంకేం లేదా? అర్థం పర్థం లేని మాటలని మాట్లాడుతున్నావు ఏంట్రా? ఇవన్నీ కాదు నాన్న, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయండి. రే చిన్నోడా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నా ఆస్తి నాకు ఇవ్వండి నాన్న, నా జీవితం ఏదో నేను బతుకుతా. బయట లోకం బాగోలేదురా, ఆస్తి పంచిస్తే ఎలాగరా నీకు? మాకు అవన్నీ తెలుసులే కానీ నువ్వు ముందు ఆస్తి పత్రాలు తీసుకొని రా ఇల్లు. చిన్నోడా, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురా. నువ్వు నాతో ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతావురా. నేను చిన్నోడిని ఏం కాదు. నా ఆస్తి పత్రాలు ఇస్తావా, ఇక్కడ ఏదైనా తాగి చనిపోనా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకురా? సుబ్బారావు, ఆస్తి పట్టాలు తీసుకొని రా. సరేనయ్య. ఆస్తి పత్రం. సరే ఇల్లు. సరేనయ్య. రే చిన్నోడా, దయచేసి ఇప్పుడైనా నా మాట వినరా. మాకు తెలుసులే కానీ ఆస్తి పత్రాలు ఇస్తే. రే నన్ను విడిచి వెళ్ళొద్దురా. రే వెళ్ళు. చిన్నోడా, రే తెస్తాడంటావా? వస్తాడు, పక్కా వస్తాడు. మనం చెప్పిన మాటలు మామూలుగా ఖచ్చితంగా వస్తాడు. అసలే మనం ఇక్కడ అగ్గి పెట్టించాం, అక్కడ బొగ్గుమంట చూడు, తండ్రి కొడుకుల మధ్య. సర్లే, కాసేపు చూద్దాం వస్తాడు లేదు. రే ఆస్తి పత్రాలు తీసుకొని వచ్చారా? చూడండి, ఆస్తి పత్రాలన్నీ తీసుకొని వచ్చేదా.
ఇంకా కుమ్మేద్దాం. లోకం మీద పడి కుమ్మేద్దాం, పదరా. పదండి. సూపర్ గా ఎంజాయ్ చేద్దాం. అబ్బా తల్ల పోటుగా ఉంది. ఏం చేద్దాం? ఓ అప్పుడే పొద్దున్న అయిపోయిందా? రే లేకండ్రా, రే లేకండ్రా, రే తెల్లవారైంది, లేకండ్రా. అప్పుడే తెల్లారైపోయిందా? ఇప్పుడు తెల్లరైందేట్రా? తాగింది ఏమైనా తక్కువేంట్రా? తెల్లారదా మరి? తక్కువే తాగాం. బాగా ఎంజాయ్ చేశారా? బాగా. మరి లోకంలో ఉంటే అరే బాగా ఎంజాయ్ చూపించారా? అది అలా ఉంటుంది మొదలు. వచ్చింది కదరా. సరే ఈ రోజు ఎలా ఎంజాయ్ చేద్దాం? ఈ రోజు కొత్తగా ఎంజాయ్ చేయాలి. ఈరోజు ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా? అరే మీరే చూసుకోవాలరా. నేను తెచ్చిన ఆస్తి అంతా అయిపోయిందిరా. ఆస్తి అయిపోయిందా? అయిపోయిందా? అదేంట్రా అప్పుడు అయిపోయిందా? మీరే చూసారు కదరా. నువ్వు ఎంత తీసుకొచ్చావురా? అరే నిజమేరా. అంత ఆస్తి తెచ్చి అప్పుడు అయిపోవడం ఏంట్రా? అరే చూడండి రా, మనం చేసింది కూడా ఏం లేదుగా. అరే అలా అంటారేంట్రా? మీరే చూసారుగా. మేము నమ్మం. నిజం చెప్పు, ఆస్తి అయింది, నిజంగా అయిపోయిందా? అరే నిజమేరా. జోక్ చేయకరా. అరే జోక్ కాదురా, నిజంగానేరా. సర్లేరా, ఆస్తి అయిపోయిందంట. అరే వెళ్ళకండి రా. మిమ్మల్ని నమ్ముకునే కదరా మా నాన్న వదిలేసా. నీ దగ్గర ఆస్తి ఉందని ఆస్తి కోసం రా మేము. అరే మిమ్మల్ని నమ్మే కదరా మా నాన్న వదిలేసా. మీరేరా నాకు దిక్కు. ఇంకా ఆస్తి అయిపోతే ఇంకా నువ్వెవరో మేమెవరో ఇంకా పక్కకు. అరే అలా అనకండి రా. అరే అలా అనకండి రా. అరే అలా అనకండి రా. రే నీ చావు నువ్వు చావురా, మాకెందుకు? నీ చావు నువ్వు చావు. ఎగేసుకుంటూ వస్తాడు. అయ్యో వీళ్ళు చూస్తే నన్ను మోసం చేశారే. ఆకలి ఆకలి ఆకలి. నా ఆకలి తీరాలంటే నేను ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి నా ఆకలిని తీర్చుకోవాలి. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తా. ఆకలి. అక్కడ ఎవరో యజమాని ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు కొంత ఆహారం తెచ్చు. అయ్యా అయ్యా ఏం కావాలి నీకు? ఆకలి ఆహారం. నా పంటలు మేపు. అలాగే అయ్యా, అట్లాగే అయ్యా. అయ్యో నాకెలా అయినా ఆకలి తీరట్లేదే. అక్కడేదో పందుల పొట్టులో ఉంది, అది తినైనా నా ఆహారాన్ని తీర్చుకుంటా. ఆయన చేసిన అయ్యో దేవుడా, అయ్యో తండ్రి, ఈ దుష్టుల మాటలు విని, ఈ దుర్మార్గుల మాటలు విని నా తండ్రి చెయ్యి విడిచానే, నా తండ్రికి విరోధంగా మాట్లాడానే. అయ్యో అయ్యో దేవుడా, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలివారు సమృద్ధిగా ఆహారాన్ని తింటున్నారు, కానీ తన ప్రియ కుమారుని నేను ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి, నీ ప్రియ కుమారుడిగా ఉన్నటకు నేను యోగ్యుడిని కాదయ్యా. కనీసం
నీ పనివారిలో ఒక్కనిగానైనను నన్ను ఉంచుకొనుటకు తండ్రి నాకు సహాయం చేయాలి. అయ్యో, మా అయ్యగారు ఎంతో సంతోషంగా ఉండేవారు. చెన్నయ్య గారు వెళ్ళిపోయినప్పటి నుంచి బాధగా ఉన్నారు. అయ్యగారండి, మీరు బాధపడకండి. చెన్నయ్య గారు తన తప్పును తెలుసుకుని తిరిగి వస్తారు. నువ్వు అన్నట్టే జరిగితే బాగుండ్రా. సరే, వెళ్ళి నీ పని చూసుకో. సరేనండి. నా కుమారుడా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎందుకురా రే ఇలా అయిపోయావేంట్రా? తండ్రి, ఎవరో దుష్టుల మాటలు విని నీకును పరలోకపు తండ్రికి విరోధంగా మాట్లాడినయ్యా. తండ్రి, నీ కుమారుడిగా ఉండుటకు నేను యోగ్యుడను కానయ్యా. కనీసం నీ పనివారిలోనైనను నన్ను ఒకనిగా చేర్చుకును అయ్యా. అంత మాట అనొద్దురా. ఎవరక్కడ? ఈ నా కుమారునికి ప్రశస్త వస్త్రము తొడిగించి బంగారు ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి కొవ్విని దూడలు వధించండి. ఈ నేడు మనమందరం సంతోషించి సంబరాలు చేసుకుందాం. సరేనయ్యా. సరే. అరే సుబ్బారావు, అయ్యా పెద్దయ్య గారు, ఏంట్రా అక్కడ సంబరాలు జరుగుతున్నాయి? మీ చిన్నయ్య గారు వచ్చారయ్యా. అందువల్ల మీ తండ్రి గారు సంబరాలు చేస్తున్నారు. చిన్నయ్య గారా? చిన్నయ్య గారు ఎవడరా? అదేనయ్యా, మీ తమ్ముడు గారు వచ్చారయ్యా. అందువల్ల సంబరాలు చేస్తున్నారు మీ తండ్రి గారు. మా తమ్ముడా? తండ్రి గారు ఆస్తిలో సగం భాగం తీసుకుని వెళ్ళిపోయినవాడా? అవునయ్యా. ఏరా పెద్దోడా, ఏంటి బయట ఉన్నావు? లోపల సంబరాలు జరుగుతుంటే బయట ఉండి ఏం చేస్తున్నావు? రా లోపలికి పోదాం. ఏంటి తండ్రి, నాకింతమంది స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైనా ఆ స్నేహితులతో కలిసి విందు చేసుకోమని ఒక కోడెని గాని మేకని గాని ఇచ్చావా? నీ ఆస్తిలో సగ భాగంని తీసుకుని పోయి వేశ్యలకును మరి అలా వాడుకుని చండాలంగా వాడుకున్న వాడికి ఈ సంబరాలు చేస్తున్నావా? పెద్దోడా, నువ్వు నా పెద్ద కుమారుడివి. నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉంటావు. ఈ నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి తిరిగి మరలి దొరికాడు. కాబట్టి నువ్వు లోపలికి వచ్చి ఈ సంబరాల్లో పాలు పొందు.